చేసుకోవాలి. డైరెక్ట్ సేల్స్కి డెలివరీ నెంబర్ ఉండదు, ఆర్డర్ నెంబర్ ఉండదు, ఓన్లీ షోరూమ్ నెంబరు, బ్యాచ్ నెంబర్ మాత్రమే ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో ఇన్వెంటరీ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. దానికి రిలేటెడ్గా ఒక 11 ట్రాన్సాక్షన్స్ వరకు మనం వోచర్ ఎంట్రీస్ అనేవి పోస్టింగ్ చేసాం. ఎక్కడి వరకు అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 95,000 ఈ ట్రాన్సాక్షన్ వరకు మనం వోచర్స్ అనేవి పోస్టింగ్ చేసాము. కావాలంటే ఒకసారి వోచర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈ ట్రాన్సాక్షన్ వరకు పోస్టింగ్ చేసాం మనం. నెక్స్ట్ 12th ట్రాన్సాక్షన్ నుండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో ఈ వీడియోలో 12th ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాను. ఏంటంటే 12th ట్రాన్సాక్షను సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్ ఫర్ ది ఫాలోయింగ్స్: 35 numbers, 15 grams bracelet at the rate of 75,000 at showroom number 1, GST at the rate of 3%. కస్టమర్ నుండి మనకి సేల్స్ ఆర్డర్ వస్తుంది. అలా కస్టమర్ నుండి మనకి సేల్స్ ఆర్డర్ వస్తే సేల్స్ ఆర్డర్ అనే వోచర్లో ఈ ట్రాన్సాక్షన్ మనం పోస్టింగ్ చేయాలి. అయితే మనకి సేల్స్ ఆర్డర్ అనే వోచర్ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి అంటే దానికన్నా ముందు మనకి సేల్స్ అంటే ఇన్వెంటరీ రిలేటెడ్గా ఏ వోచర్స్ అయితే కావాలో ఆ వోచర్స్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేసుకుంటాం సార్ అంటే మనకున్న బటన్ ప్యానల్లో అదర్ వోచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అదర్ వోచర్స్ ఆప్షన్ తీసుకుంటే ఇందులో షో ఇన్యాక్టివేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి ఇన్వెంటరీ రిలేటెడ్గా ఇదిగోండి, ఇక్కడ ఇన్వెంటరీ వోచర్స్ అని ఉంది స్క్రీన్ మీద. ఇన్వెంటరీకి రిలేటెడ్గా ఏ వోచర్స్ అయితే కావాలి అని మనం అనుకుంటామో ఆ వోచర్స్ అన్నిటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సేల్స్ ఆర్డర్ అనే వోచర్ కావాలి కాబట్టి కీబోర్డ్లో ఇదిగోండి సేల్స్ ఆర్డర్ అనే వోచర్ డీయాక్టివేషన్లో ఉంది. దీని మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ చేసుకుంటావా అని అడుగుతాడు. ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా సేల్స్ ఆర్డర్ అనే వోచర్ వస్తుంది. అలాగే అదర్ వోచర్స్లోనే షో ఇన్యాక్టివేట్ అనే ఆప్షన్ తీసుకొని ఇన్వెంటరీ వోచర్స్లో డెలివరీ నోట్ అనే వోచర్ కూడా యాక్టివేట్ చేసుకుంటా ఎస్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అదర్ వోచర్స్లోనే షో ఇన్యాక్టివేట్ అనే ఆప్షన్ తీసుకుంటే రిజెక్షన్స్ ఇన్ అనే వోచర్ కావాలి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటా. ఇన్వెంటరీ రిలేటెడ్గా మనకి ఈరోజు ఈ 3 వోచర్స్ సరిపోతాయి. సో ఈ 3 వోచర్స్ని ఇలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే కస్టమర్ నుండి సేల్స్ ఆర్డర్ వచ్చింది. సో సేల్స్ ఆర్డర్ అనే వోచర్ అనేది మనం పోస్టింగ్ చేయాలి. సేల్స్ ఆర్డర్ అనే వోచర్ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో Ctrl+F8 ప్రెస్ చేయాలి. ఇదిగో Ctrl+F8 ప్రెస్ చేస్తే ఇలా సేల్స్ ఆర్డర్ అనే వోచర్ మనకు వస్తుంది. ఇక్కడ పార్టీ నేమ్ అంటున్నాడు. పార్టీ నేమ్ ఎవరో మనకు ఆర్డర్ ఇస్తుంది, ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్ వాళ్ళు. సెలెక్ట్ చేయాలి పార్టీ నేమ్. సెలెక్ట్ చేశాను. వీళ్ళ డీటెయిల్స్లో స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అనే ఉండాలి. మనకి ఈ పార్టీ నుండి ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్ వాళ్ళ నుండి ఫస్ట్ టైం ఆర్డర్ రావడం. సో ఆర్డర్ నెంబర్ 1 అని డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద. సో ఆర్డర్ నెంబర్ 1 అనే ఉండాలి. నేమ్ ఆఫ్ ఐటమ్ అంటున్నాడు. ఐటమ్ నేమ్ వచ్చేసి మంది బ్రాస్లెట్ అనమాట. సో అదే సెలెక్ట్ చేయాలి. ఇదిగోండి సెలెక్ట్ చేసిన. అయితే లొకేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఏ లొకేషన్కి ఆర్డర్ ఇచ్చారు అని స్పేస్ బార్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో తెలిసిపోద్ది ఎక్కడున్నాయో. ఇదిగోండి షోరూమ్ 1లో ఉన్నాయి. ఓపెనింగ్ స్టాక్ మనం షోరూమ్ 1లోనే ఇచ్చాము. షోరూమ్ 1 బ్యాచ్ నెంబర్ వచ్చేసి VJ@1 అని ఇచ్చాను. సో అదే ఇచ్చేసాను. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ ఆర్డర్ ఇస్తున్నారు అంటే 35 నెంబర్స్ ఆర్డర్ ఇస్తున్నారు. సో ఇదిగోండి 35 నెంబర్స్ క్లియర్గా కనిపిస్తుంది, 35 నెంబర్స్. సో అదే 35 నెంబర్స్ ఇక్కడ ఇచ్చి ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే సేల్స్ రేట్ అనేది డిఫాల్ట్గా 75,000 వచ్చేస్తుంది. ఎలాంటి డిస్కౌంట్ మనకి మెన్షన్ చేయలేదు. సో డిస్కౌంట్ ఏమి అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. సేల్స్ కాబట్టి మనం చేసేది సేల్స్ అకౌంట్ ఉంటుంది. దీని మీద జిఎస్టీ అవుట్పుట్ CGST సేల్స్ మీద సేల్స్ రిటర్న్స్ మీద అప్లై చేస్తారు. గోల్డ్ మీద ఓన్లీ 3% ఉంటుంది. అవుట్పుట్ CGST 1.5%, అవుట్పుట్ SGST 1.5%, టోటల్గా 3%. బీయింగ్ సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్. సో ఇలా కస్టమర్ నుండి మనకి సేల్స్ ఆర్డర్ వస్తే ఇలా సేల్స్ ఆర్డర్ అనే వోచర్ పోస్టింగ్ చేస్తే సరిపోద్ది. సో 12th ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్
13th వన్ ఏంటంటే స్టాక్ డెలివరీ టు ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్ ఫర్ ది సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్. 12th ట్రాన్సాక్షన్లో కస్టమర్ నుండి మనకి సేల్స్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఆ స్టాక్ని మనం డెలివరీ చేస్తున్నామని చెప్తున్నారు. అలా డెలివరీ చేస్తే ఈ ట్రాన్సాక్షన్కి డెలివరీ నోట్ అనే వోచర్ ఎంటర్ చేయాలి. అలాగే ఎప్పుడైతే కస్టమర్కి స్టాక్ని డెలివరీ చేస్తున్నట్టుగా డెలివరీ నోట్ అనే వోచర్ ఎంటర్ చేస్తామో సేమ్ ఇదే ట్రాన్సాక్షన్కి సేల్స్ వోచర్ కూడా పోస్టింగ్ చేయాలి. అంటే ఈ 13th ట్రాన్సాక్షన్ ఒక్క ట్రాన్సాక్షన్కి 2 వోచర్స్ రికార్డ్ చేయాలి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డెలివరీ నోట్ అనే వోచర్ పోస్టింగ్ చేయాలి. డెలివరీ నోట్ అనే వోచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే Alt+F8 ప్రెస్ చేయాలి. Alt+F8 ప్రెస్ చేస్తే ఇలా డెలివరీ నోట్ అనే వోచర్ వచ్చేస్తుంది. పార్టీ నేమ్ దగ్గర ఎస్ఎస్ జ్యువెలరీ సెలెక్ట్ చేసిన వెంటనే వీళ్ళ ఆర్డర్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ కంపల్సరీగా ఆర్డర్ నెంబర్ 1 తీసుకోవాలి. ఒకవేళ ఆర్డర్ నెంబర్ 1 కనుక మనం ఇవ్వకపోతే మనం సేల్స్ ఆర్డర్లో పోస్టింగ్ చేసిన వోచర్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వదు. ఇది సపరేట్ ఎంట్రీ కింద వెళ్ళిపోతుంది. మనం సేల్స్ ఆర్డర్లో పోస్టింగ్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా వాడు ఆర్డర్ నెంబర్ 1 అని మనకి మెన్షన్ చేశాడు. ఇక్కడ ఆర్డర్ నెంబర్ 1 తీసుకుంటే సేల్స్ ఆర్డర్లో మనం పోస్టింగ్ చేసిన వోచరు ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. 1 సెలెక్ట్ చేశాను. ఇక వోచర్ అనేది సేవ్ అయ్యే వరకు ఇక ఎంటర్ బటన్ తప్ప కీబోర్డ్లో మనం ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా వోచర్ వచ్చేస్తుంది. ఇదిగోండి చూడొచ్చు కావాలంటే. అదిగోండి బ్రాస్లైట్ సేల్స్ ఆర్డర్కి ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ నెంబర్ ఉంటుంది, షోరూమ్ నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, 35 నెంబర్స్, 75,000 సేల్స్ కాబట్టి సేల్స్, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ. ఇంకా వోచర్ సేవ్ అయ్యే వరకు ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. స్టాక్ డెలివరీ టు ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్. సో స్టాక్ డెలివరీ చేసినట్టుగా డెలివరీ నోట్ అనే వోచర్ పోస్టింగ్ చేసాము, సేవ్ చేసేసిన. ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్కి సేల్స్ వోచర్ కూడా పోస్టింగ్ చేయాలి. F8 ప్రెస్ చేయాలి. ఇదిగోండి F8. Ctrl+H వోచర్ తీసుకోవాలి. ఇదిగోండి వోచర్ తీసుకుంటున్నా. ఇక్కడ డెబిట్లో ఎస్ఎస్ జ్యువెలరీ సెలెక్ట్ చేసిన వెంటనే వీళ్ళ డెలివరీ నోట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. ఇదిగోండి డెలివరీ నోట్ నెంబర్ 1 సెలెక్ట్ చేయాలి. ఆర్డర్ నెంబరు 1, డెలివరీ నెంబర్ కూడా 1 తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి సేల్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోద్ది వాళ్ళ వాల్యూ ఎంత అనేది. ఇదిగోండి 27,03,750. సో అదే మనం వాల్యూ కింద తీసుకోవాలి. F8 Ctrl+H వోచర్ తీసుకుంటున్నా. పార్టీ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ జ్యువెలరీస్, డెలివరీ నోట్ 1, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ వాల్యూ ఇవ్వాలి 27,03,750. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే రిఫరెన్స్ అడుగుతాడు. వీళ్ళు ఫస్ట్ టైం మనకి రావడం అంటే ఫస్ట్ టైం వీళ్ళకి సేల్ చేయడం. ఆర్డర్ వచ్చింది తీసుకున్నాం, స్టాక్ డెలివరీ చేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళకి సేల్ చేసినట్టుగా సేల్స్ వోచర్ పోస్టింగ్ చేస్తున్నాం. న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. సేల్స్ సెలెక్ట్ చేసిన వెంటనే ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం అని అడుగుతాడు. బ్రాస్లైట్ సెలెక్ట్ చేస్తే ట్రాకింగ్ నెంబరు, ఆర్డర్ నెంబరు, షోరూమ్ నెంబర్, బ్యాచ్ నెంబర్ 4 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ ఇదిగోండి 35 నెంబర్స్, 75,000, ఎండ్ ఆఫ్ లిస్ట్. ఇక్కడ అవుట్పుట్ సిజిఎస్టీ. ఇక్కడ టోటల్ ట్యాక్స్ వాల్యూ వచ్చింది 78,750. దాన్ని మనం డివైడ్ చేయడమే. 78,750 డివైడెడ్ బై 2. అవుట్పుట్ ఎస్జిఎస్టీ బీయింగ్ స్టాక్ సోల్డ్ టు పార్టీ. సో ఇలా కస్టమర్కి స్టాక్ని సేల్ చేసినట్టుగా సేల్స్ వోచర్ అనేది పోస్టింగ్ చేస్తే సరిపోద్ది. అంటే మనకి ఏంటంటే 13th ట్రాన్సాక్షన్ స్టాక్ డెలివరీ చేసినట్టుగా ఎప్పుడైతే మనం డెలివరీ నోట్ అనే వోచర్ ఎంటర్ చేస్తామో దీనికి సేల్స్ వోచర్ కూడా పోస్టింగ్ చేయాలి. అలా చేస్తేనే మనకి కస్టమర్ నుండి ఆర్డర్ ద్వారా స్టాక్ని సేల్ చేసినట్టుగా ఒక సేల్స్ వోచర్ అనేది కంప్లీట్ అవుతుంది. ముందు సేల్స్ ఆర్డర్ పోస్టింగ్ చేయాలి, తర్వాత డెలివరీ నోట్ పోస్టింగ్ చేయాలి, తర్వాత సేల్స్ వోచర్ పోస్టింగ్ చేయాలి. సో ఇలా 3 వోచర్స్ పోస్టింగ్ చేస్తేనే మనకి ఒక సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సేవ్ చేసేస్తున్నాను. సో 13th ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు
12th ట్రాన్సాక్షను 13th ట్రాన్సాక్షన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 13th ట్రాన్సాక్షన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో 14th ట్రాన్సాక్షన్ని ఎలా రికార్డ్ చేయాలి అనేది చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make